హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. నిన్న మనం బుమ్రా ఆడతాడా ఆడడా అనే దాని గురించి మాట్లాడుకున్నాం. బుమ్రా ఆడడం ముఖ్యం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే కనుక బుమ్రా ఆడడం అనివార్యమైంది. అంటే వేరే ఛాన్స్ లేకుండా పోయింది. దానికి ఏంటంటే ఇండియన్ పేస్ కంటింజెంట్లో ఉన్న హర్షదీప్ సింగ్ అండ్ ఆకాష్దీప్ ఇద్దరు కూడా ఇంజరీ బారిన పడ్డారు. ఏం జరిగింది, ఎలా ఉండబోతుంది టీం, దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఆండర్సన్ తెండూల్కర్ ట్రాఫీ 2-1తో ఇంగ్లాండ్ లీడ్లో ఉంది. మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ కనుక ఇండియా ఓడిపోతే సిరీస్ కోల్పోయినట్టే. డ్రా అయినా కూడా సరే ఓవల్ టెస్ట్ మ్యాచ్లో ఏదో ఒకటి చేసుకొని సిరీస్ని సేవ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంగ్లాండ్ ఆడే విధానానికి మన వాళ్ళు ఆడే విధానానికి డ్రా ఈజ్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ అనేది అందరి అభిప్రాయం కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ అటాక్ చాలా బాగుండాలి. అండ్ ఇండియన్ బౌలింగ్ అటాక్ కనుక బాగుంటే 20 వికెట్లు తీసే అవకాశం అనేది వస్తుంది. కాస్త తక్కువ రన్లు ఇస్తూ 20 వికెట్లు తీసే అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా జరిగిన 3 టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణతో వెళ్ళారు. ఆ తర్వాత షార్దుల్ ఠాకూర్ కూడా. సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి బుమ్రా లేడ్ ఆ మ్యాచ్లో, అండ్ ఆకాష్దీప్ వచ్చాడు. సో ఆకాష్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు ఆ మ్యాచ్లోకి. థర్డ్ మ్యాచ్లో ప్రసిద్ధ్ లేడు, బుమ్రా ఆడడానికి వచ్చాడు. సో బుమ్రా, సిరాజ్, ఆకాష్దీప్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి అటాక్ అనేది ఉండింది. ఆకాష్దీప్ 2 మ్యాచ్లు ఆడాడు. కానీ ఆ 3వ మ్యాచ్, అది లార్డ్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే కొంచెం గ్రోయిన్ స్ట్రెయిన్ అని చెప్పేసి కాస్త న్యూస్ బయటకు వచ్చింది. ఆ కారణం వల్ల ఆకాష్దీప్కి 4వ టెస్ట్ మ్యాచ్లో రెస్ట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. హర్షదీప్ సింగ్ ఎవరైతే ఇంగ్లాండ్ కండిషన్స్లో బాగా ఆడతాడని ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, అసలు యాక్చువల్గా అతనే డెబ్యూ చేస్తాడు వీళ్ళందరికన్నా కూడా ఆలోచన కనిపిస్తూ వచ్చింది. ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మ్యాచ్లో ఐదర్ కుల్దీప్ కానీ హర్షదీప్ కానీ ఆడే అవకాశం ఉండింది, బట్ అక్కడ కుదరలేదు. ఆకాష్దీప్ ఎప్పుడైతే ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మ్యాచ్లో 6 వికెట్లు తీశాడో, నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా వస్తున్నాడు కాబట్టి హర్షదీప్ సింగ్ వచ్చే అవకాశం అక్కడ దక్కల. కానీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని ఫింగర్ కూడా ఏదో ఇంజరీ అయింది. అతనికి కూడా వారం రోజులు టైం పడుతుందని చెప్పారు. వారం రోజులకి ఓవల్ టెస్ట్ మ్యాచ్ ఉంది, కానీ మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ 3 రోజుల్లోనే ఉంది కాబట్టి హర్షదీప్ సింగ్ కూడా ఆడే అవకాశం లేదు. సో దీంతో ఏం చేశారంటే ఇండియా ఏ టూర్ ఏదైతే జరుగుతుందో అందులో ఉన్న అంశుల్ కాంబోజ్ని టీంలోకి డ్రాఫ్టింగ్ చేశారు. చాలామంది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ముందు హర్షిత్ రాణా ఎందుకు వచ్చాడు, అంశుల్ కాంబోజ్ ఎందుకు రాలేదని చెప్పేసి మాట్లాడారు. గౌతమ్ గంభీర్ పక్షపాతం చూపిస్తాను కూడా మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు కూడా చెప్పా, ద ఓన్లీ రీజన్ ఏంటి అంటే కనుక బౌలింగ్ కంటింజెంట్లో హర్షిత్ రాణా యాడ్ అయ్యాడు, డైరెక్ట్గా లోపలికి వస్తాడనే దానికి గ్యారంటీ లేదు. పైగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి ఇప్పటిదాకా అనుభవం లేకుండా ఇంగ్లాండ్ టూర్లో ఏమాత్రం ఆడకుండా డైరెక్ట్గా అంశుల్ కాంబోజ్ని ఎవరినో తీసుకురావడం కన్నా ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉంది కాబట్టి జస్ట్ ఇన్ కేస్ గత్యంతరం లేని పరిస్థితుల్లో హర్షిత్ రాణా ఉంటే బాగుంటుందని చెప్పి చాలామందికి అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ అదొక అవకాశం వచ్చింది, వేర్ గంభీర్ అండ్ అలాగే సెలెక్టర్స్ అందరూ కూడా ఏ టూర్లో ఎవరైతే బౌలర్ ఉన్నాడో అతన్నే తీసుకొద్దాం అనుకున్నారు. అంశుల్ కాంబోజ్ కొంచెం టైం కూడా ఇంగ్లాండ్లో స్పెండ్ చేశాడు కాబట్టి ఇప్పుడు స్క్వాడ్లోకి వచ్చాడు. ఆడతాడా ఆడ్డా అనేది మళ్ళీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే అతను ఆడాలి అంటే కనుక ప్రసిద్ధ్ కృష్ణ దాటి ఆడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విల్ దే గో విత్ ప్రసిద్ధ్ కృష్ణ. మాంచెస్టర్లో బాల్ కొంచెం స్వింగ్ కూడా అవుతుంది. ప్రసిద్ధ్ కృష్ణ కూడా కాస్త స్వింగ్ చేయగలడు లోపలికి బయటికి, సీమ్ నుంచి కూడా మూవ్మెంట్ రాబట్టగలడు. కాకపోతే షార్ట్ ఆఫ్ లెంత్ వేయకుండా కొంచెం ఫుల్ వేయాల్సిన బాధ్యత అనేది అతనికి ఇవ్వాల్సిన అవసరం. సో ఈ పరిస్థితుల్లో డైరెక్ట్గా అంశుల్ కాంబోజ్ని తెస్తారా, అతను కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలడు, డైరెక్ట్గా అతన్ని తీసుకొస్తారా లేదంటే ప్రసిద్ధ్ కృష్ణనే ఆడిస్తారా? ఒకవేళ అంశుల్ కాంబోజ్ అతను బ్యాటింగ్ కూడా చేయగలడు అనుకుంటే కనుక ప్రాబబ్లీ నితీష్ ప్లేస్లో అంశుల్ కాంబోజ్ని కూడా తెచ్చుకొని 4 ఫాస్ట్ బౌలర్స్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలాంటి రిస్క్ ఏమైనా చేస్తుందా టీమిండియా అనేది మాత్రం ఇక్కడ మనం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. 2-3 రోజుల టెస్ట్ మ్యాచ్ ఉంది. ఇలాంటి ఇంజరీస్ జరగడం అనేది కరెక్ట్ కాదు టీమిండియా ప్లానింగ్కి కానీ, లేదంటే కనుక టీమిండియా మొరాల్కి కానీ, కాన్ఫిడెన్స్కి కానీ. బట్ అగైన్ వెన్ చిప్స్ ఆర్ డౌన్ అప్పుడే ఇండియా బాగా ఆడడం కూడా చూస్తున్నాం. సో లెట్ us see ఎలా ఉండబోతుంది, కూర్పు ఎలా ఉండబోతుంది, ఏంటి పరిస్థితి అని చెప్పి. సమస్య అగైన్ బౌలింగ్ మాత్రమే కాదు, సమస్య అనేది ఆ లోవర్ మిడిల్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్ కానీ, లేదా వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు, ఏ విధంగా ఆడుతున్నారు అనే దాని మీద కనిపిస్తూ వస్తుంది. సుందర్ 4 వికెట్లు లార్డ్స్ వికెట్లో తీశాడు కాబట్టి, లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో తీశాడు కాబట్టి అతను ఉంటాడు. ఫర్ హిస్ బ్యాటింగ్ అతను ఖచ్చితంగా ఉంటాడు. సో అతన్ని తీసే అవకాశాలు తక్కువే. సో నంబర్ 7లో సుందర్ ఆడతాడు. సో నితీష్ ఆడాలా, అంశుల్ అండ్ అలాగే ప్రసిద్ధ్ అండ్ అలాగే సిరాజ్, బుమ్రా ఆడాలి. సో ఈ కాల్ ఇండియా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ పికింగ్ ఆర్డర్లో చూసుకుంటే కనుక ప్రసిద్ధ్ కృష్ణ ముందు ఉంటాడు అంశుల్ కన్నా కూడా, అన్లెస్ కెప్టెన్ కానీ కోచ్ కానీ డిసైడ్ లేదు మనం ఇతన్ని ట్రై చేద్దాం అనుకుంటే. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు మీరు తెలియజేయండి. టిల్ దెన్